అందుకనే అంటే నేను ఎవరికైనా సరే ఆర్థిక పరమైనటువంటి అప్పులు ఎవరైనా చేస్తున్నప్పుడు 1-2 సార్లు ప్రార్థన చేసుకోండి. అప్పులు అవడం తప్పేం కాదండి. ఇల్లు కట్టడానికో, బిడ్డల చదువులకో, పిల్లల పెళ్లిళ్ళకి అప్పులు అవుతాం. కొంతమంది ఆడంబరాలకు అప్పు అవుతారు, తెలుసా మీకు? ఆడంబరాలకి, హంగు ఆర్భాటాలకు అప్పు అవుతారు. మనుషులకు చూపించుకోవడానికి, ప్రతి పరిస్థితిని కూడా చూపించుకోవడానికి, మనుషులకు చూపించుకోవాలి ఆశీర్వాదం అని చెప్పి అప్పులు పాలు చేసి అన్ని కొంటా ఉంటారు. కొంతమంది అప్పులు చేసి మీటింగ్లు పెడతారు. మరి ఇది ఎక్కడ చోద్యం నాకు అర్థం కాదు. అప్పులు చేసి దేవుడు కానుకలు ఇవ్వటం. అప్పు చేసి ఎవడమన్నాడు నిన్ను? దేవుడు ఏమన్నాడు నిన్ను? బుద్ధుందా అసలు నీకు? బుద్ధుందా అని అడుగుతున్నాడు దేవుడు నిన్ను. అప్పు చేసి స్వార్థ కొడుకులు ఎట్టడం, అప్పు చేసి కొడుకులు కార్యక్రమాలు చేయటం, అప్పు చేసి పిల్లల పుట్టినరోజులు చేయడం, అప్పు చేసి పిల్లలకు బట్టలు కొనటం, అప్పు చేసి బంగారం కొనటం. ఎందుకు అలా అనకూడదు? కానీ అజ్ఞానమైనటువంటి పనులు ఇవన్నీ చీకటి ప్రయత్నాలు కావంటారా? దేవుడు చెప్పాడా నీకు? దొరికిన చోటల్లో అప్పులు తీసేసుకుని అప్పులు తీర్చినప్పటికీ ప్రభువా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు అంత జ్ఞానం లేకుండా అప్పులు చేసేసావా? నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లలకు చదువు అప్పులు అయ్యారంటే అది వేరే విషయం అండి. కుటుంబ పోషణకి అప్పులు అవుతాం, తప్పలేదు. పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి అప్పులు అవుతాయి, ఇల్లు కట్టడానికి అప్పు అవుతాయి. ఈ 4 కొంచెం న్యాయబద్ధంగా ఉంటాయి. దీనికి కాకుండా అప్పు అవుతున్నామంటే ఆడంబరాలకు అప్పు చేసి ఏదో అంటారు చేశారు, అప్పు చేసి పప్పు కూడా అండి. అప్పు చేసి అంటే పప్పు కూడా తినాలంట. కొంతమంది ఈ విధానాలే అప్పు చేసి వాళ్ళ స్థితిగతులను బయటకు బాగా చూపించుకున్నారు. దానివల్ల నష్టం ఎవరికి? నీకే. నీ ప్రయత్నం అంతా కూడా సొంత ప్రయత్నాలు చేస్తే ఇరుక్కుపోయేది ఎవరు? నువ్వే. కానీ దేవుడు నీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు అప్పులు చేసి తిప్పలు పడిపోతున్నటువంటి నీ వైపు చూసి ఆయన హేళన చేయటం లేదు. నీ దరికి నిలిచి నీ జీవితంలో వెలుగును విడుదల చేసి నువ్వు ఎక్కడ సమృద్ధి లేకుండా ఉన్నావో, ఎక్కడ అప్పుల చేత తిప్పలు పడుతున్నావో వాటన్నిటి నుంచి నేను బయటికి తీసి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు జవాబు కరెక్ట్గా చెప్పాలి. నా దగ్గర, మీ దగ్గర నాకు తినడానికి ఏమైనా ఉందా అంటే, చూడండి, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఆయనకి తెలియదండి వాళ్ళ దగ్గర ఏం లేదని. ఆయనకి తెలియదా వీరు భోజనం పెట్టే స్థితిలో కూడా లేరని? ఆయనకి తెలియదా వీరు కానుకిచ్చే స్థితిలో కూడా లేరని? ఆ పరిస్థితి రావడానికి ఏంటి కారణాలు అని నువ్వు విశ్లేషించుకోవడానికి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు నా సన్నిధికి వచ్చే పరిస్థితి మీ దగ్గర లేదా? మీరు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు నా పునరుద్ధానాన్ని మరిచారు మీరు? ఎందుకు వాక్యాన్ని మరుస్తున్నారు మీరు? ఎందుకు వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నారు అని దేవుడు ఈ కృప కలిగినటువంటి దినమునందు నీతో నాతో చాలా సూటిగా మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ.